నా పుట్టినరోజు సందర్భంగా విచ్చేసిన శ్రేయోభిలాషులు, మా సోదరులు, మా అన్నయ్యలు, మా బావగారు, మా అన్నయ్య గారు, మిగతా బంధుమిత్రులందరూ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, యాక్చువల్గా ఈ 70 సంవత్సరాల్లో నేను ఎప్పుడు పుట్టినరోజు జరుపుకోలేదు. ఇది నా 70th బర్త్డే. ఏమొచ్చినా కానీ ఇది అంటే కాకపోతే అంటే మీ అందరి ఉత్సాహంతో, మీ అందరి ప్రోద్బలంతో జరుపుకుంటున్న సందర్భం ఇది. మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్. పోతే తమ్ముడు రఘు ఏదో మొత్తం మీదికి చెట్టెక్కించడం మనం మొత్తం ఇవన్నీ యథార్థాలైనా కానీ కాకపోతే అంటే మన జీవితంలో ఏదో ఒకటి సాధించాల్సిన అవసరం ఉంది. ఆ సాధనలో జరిగేటువంటి కార్యక్రమాల్లో మనం పాల్పంచుకున్నాం, అంతేగాని ఏదో మనం గొప్పతనం చేసినా కానీ ఏదో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఒక మానవుడు అంటే ఒక సంఘజీవి. ఆ సంఘజీవి ఏదో ఉన్నామో సంఘంలో మనం ఉన్నాము, మన సంఘంతో మనకు సరైన స్థాయిలో ఉండాలనేటువంటిది ఒక ఆలోచన, అంతేగాని మిగతాది మనకి ఏం లేదు. ఆర్థికంగా కానీ లేకపోతే పదవులు కానీ ఇటువంటి ఏం అవసరం లేదు. ఉన్నకాడికి తృప్తిగా సంతృప్తిగా ఉండాల్సిన అవసరం అంతే ఉంది. మా ఆరోగ్యానికైతే మా అమ్మ నాన్నల దీవెనలతో మేము ఆరోగ్యం ఇదివరకు ఉన్నాం. మాకు ఈ షుగర్లు కానీ బీపీలు కానీ లేకుండా ఉన్నంత ఇదంతా మా అమ్మ నాన్నల ఆశీర్వాదమే. వారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ, మీ అందరూ కూడా ఈ సందర్భంగా వచ్చేసి నన్ను అభినందనలు తెలిపి ఆశీర్వదించినందుకు మీ అందరికీ మనసా వాచా మిమ్మల్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.